అవు తమ్మి జూబ్లీ హిల్స్ లా ఎవరు గెలుస్తారంటావు? నవీన్ యాదవ్ కు మంచి పేరుందట కదా, మంచికి చెడుకు అరుచుకుంటాడట, ఎమ్మెల్యే అవుతాడు కావచ్చు. సునీత మేడం పక్క సానుభూతితోటి బయట పడతది చూడు. లేలే ఆ పార్టీలు వేస్ట్ అబ్బా, బీజేపీకే ఓటేస్తారు నాకు తెలిసినంత వరకు అని ఎవ్వల లెక్కలు చెప్తాన్రు. మరి ఓటర్లు ఏం డిసైడ్ అయ్యిండ్రు అనేది మళ్ళోపారి చెప్పుకుందాం గానీ పార్టీల ప్రచారం అయితే చూడుర్రు ఇప్పుడు. జూబ్లీ హిల్స్ లా ప్రచారం జోరైనట్టే. మంత్రులు బస్తీల బాట పట్టిండ్రు, ఇల్లు తిరుగుతుండ్రు, అందరితో మాట్లాడుతుండ్రు కాంగ్రెస్ పార్టీనే గెలిపిండ్రని. వీళ్ళ ఏలుబడి చాలైనాక పెట్టిన పథకాలు నడుస్తున్న పనులు చెప్పి 10 ఏండ్లు తెలంగాణను బీఆర్ఎస్ ఆగం చేసిందని ఎరక చేస్తున్నారు. అగో మంత్రి వివేక్ వెంకటస్వామి సారు కూరగాయల బేరం చేస్తున్నాడు ముద్దుగా. అవ్వోటి ఇవ్వోటు కొన్నాడు, జేబులకెళ్ళి నోటు తీసి ఇచ్చిండు. ఇక మంత్రి సీతక్క అంతా తిరుక్కుంటా ఓ కాడ దోశలేసి ఖుషి చేసింది కార్యకర్తలను. ఏడికి పోయినా నవీన్ యాదవ్ సార్కు పబ్బతి పడతాన్రు పబ్లిక్. బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలుసున్నారు. వారు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో కూడా ఇద్దరు కలిసి బీజేపీని 8 సీట్లు గెలిపించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఢిల్లీలో దోస్తానే ఉంది. ఈరోజు బీసీ నాయకులు దగ్గర పోయి మరి నవీన్ యాదవ్ను ఓడించండి అని అంటే, ఒక అట్టడుగు వర్గం బిడ్డకు మేము టికెట్ ఇస్తే ఓడించమని అనడం ఎంతవరకు కరెక్ట్? అది కూడా బీసీ సంఘాల నాయకులు. ఇక సునీతమ్మను ఎమ్మెల్యే చేయాలని కారోళ్ళు బగ్గనే కష్టపడతాన్రు. కొందరు గల్లీల తిరుగుతుంటే కొందరు పార్టీ ఆఫీస్ల మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్నారు. 40% అయిపోయింది నీ టైం, ఇంకెప్పుడు ఇస్తావు మరి? అందుకే వీళ్ళకు బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళకు జలకియాలంటే. అటు కమలం పార్టోలు సుత రువ్వడి వెంచిండ్రు ప్రచారంలా. మునిపే ఓడగొట్టిండ్రు, ఇప్పుడన్నా అసెంబ్లీకి పంపాలని ఒక తీర్ల బతిమలాడుతున్నారు ఓటర్లను. కానీ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఎవలో తెలవాలనంటే నవంబర్ 14 దాకా ఆగాల్సిందే.